నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని భారతీయుల కోసం కువైట్లోని ఇండియన్ ఎంబసీ 24 గంటలు 7 రోజులు పనిచేసే హెల్ప్ లైన్ నెంబర్లను ప్రకటించింది. గతంలో దీనికి సంబంధించి ఒక వీడియో చేశాను. మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేయడానికైతే ఇండియన్ ఎంబసీ ఒక ప్రకటన చేసింది కాబట్టి మళ్ళీ మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కువైట్లోని భారతీయ సమాజాన్ని కాపాడటానికి ఎంబసీ కార్యాలయం పూర్తి నిబద్ధతతో ఉందని చెప్పేసి రాయబారి పరిమితా త్రిపాఠి గారు పేర్కొన్నారు. ఫిబ్రవరి 28 నుంచి అధికారులు పరిణామాలను నిశ్చితంగా పర్యవేక్షిస్తూ ఉన్నారని చెప్పి ఆమె వెల్లడించింది. విచారణలను స్వీకరించడానికి మరియు తక్షణ సహాయం అందించడానికి ప్రత్యేక ప్రతిస్పందన బృందాలతో పాటు 24 గంటల అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లను మేము యాక్టివేట్ చేశామని చెప్పి ఆమె ప్రకటించింది. ద్వైపాక్షిక సంబంధాల బలాన్ని నొక్కి చెబుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు ఆయన కువైట్ యువరాజు షేక్ సబా ఆల్ ఖలీద్ గారితో ఫోన్లో మాట్లాడినట్లు రాయబారి పరిమితా త్రిపాఠి గారు తెలియజేశారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లో ఉన్న 10 లక్షల మంది భారతీయులను రక్షించడానికి దౌత్యం నుంచి కార్యాచరణ వందుకు భారతదేశం సన్నద్ధమై ఉందని చెప్పేసి, అలాగే కువైట్ దేశానికి సంబంధించి మనం చూసుకుంటే కానీ ప్రస్తుతం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు. భారత ఎంబసీ కార్యాలయం కూడా మనం చూసుకుంటే 24 గంటలు పనిచేస్తూ ప్రస్తుతం భారతదేశానికి సంబంధించిన భారతీయులు కువైట్లో ఉన్న వారికి సహాయం అందించడానికి 24 గంటలు మేము పనిచేస్తూ ఉన్నాము. ఎవరు భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి ఎంబసీ అధికారి పరిమితా త్రిపాఠి గారు తెలియజేశారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే స్క్రీన్ మీద కనబడుతూ ఉన్న హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేసి మీరు సహాయం పొందవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.